హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగింది మనం షార్ట్గా తెలుసుకుందాం, సుత్తి లేకుండా. అసలు ఈరోజు ఎపిసోడ్ టాప్ 5ని నిర్ణయించిందా? ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది? ఈ ఒక్క ఎపిసోడే టాప్ 5ని కూడా డిసైడ్ చేసిందా? అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ నాగార్జున గారు వచ్చారు. దివ్య అండ్ తనూజ ఇష్యూ కోసం అడ్రస్ చేశారు. ఎవరి తప్పని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ అయితే చెప్పారు. బట్ ఇక్కడ భరణి గారి స్టాండ్ మాత్రం హైలైట్. ఆవిడైతే తనుజ గారితోనే తప్పని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇద్దరు హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఇద్దరు కూడా అరుచుకున్నారు, ఇద్దరు కూడా అగ్రెసివ్ అయిపోయారు. బట్ దివ్య గారే కొంచెం పర్సనల్ అటాక్ చేసినట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తరువాత భరణి గారి మదర్ అండ్ నాగబాబు గారు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు చాలాసేపు మాట్లాడారు. అందరితో కూడా నాగబాబు గారు అందరికీ తెలిసిన వాళ్ళే కాబట్టి అందరితో కొంచెంగా మాట్లాడారు. బట్ వీళ్ళైతే మాత్రం భరణి గారికి చాలా మంచి హింట్స్ ఇచ్చారు. నాగబాబు గారు అయితే చాలా మంచి హింట్స్ ఇచ్చారు. నువ్వు అగ్రెసివ్నెస్ ఏదైతే ఉందో అది తగ్గించుకుంటున్నావు, అంటే బాండింగ్స్ పెంచుకుంటున్నావు అనేది ఆయన డైరెక్ట్గానే చెప్పారు. నువ్వు కొంచెం అగ్రెసివ్గా ఉండాలి, అలాగే నీకోసం నువ్వు వాడాలని ఆయన డైరెక్ట్గా చెప్పారు. భరణి గారి మదర్ కూడా దివ్యాని అయితే డైరెక్ట్గా నువ్వు ఆ అగ్రెషన్ చూపించడం నచ్చట్లేదు మా అబ్బాయి మీద అని చెప్పారు. సో భరణి గారు మారుతారని అనుకున్నాం, బట్ భరణి గారు సరా మామూలే. ఆయన ఎపిసోడ్ బ్రేక్ రాగానే దివ్య గారిని మళ్ళీ కన్సోల్ చేస్తున్నారు. సో దివ్య గారు కూడా ప్రతి ఒక్కటి పర్సనల్గా తీసుకుంటున్నారు. గేమ్ లాగే చూడాలని నా ఉద్దేశం. సో ఆవిడ వాళ్ళ మదర్ అనే దానికి పట్టించుకొని వెళ్ళి ఆడడం అనేది నాట్ ఫెయిర్ అని నాకైతే అనిపించింది. ఇంకా భరణి గారు మదర్ అయితే టాప్ 1లో భరణి గారిని పెట్టి టాప్ 2లో తనుజ గారిని పెట్టారు. అక్కడైనా భరణి గారు అర్థం చేసుకోవాలి అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. నెక్స్ట్ ఇక్కడైతే మొదలయ్యాయి గూస్ బాంబ్ మూమెంట్స్. మన పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ తమ్ముడు వచ్చారు. నిజంగా ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారంటే వాళ్ళిద్దరు చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ అయితే ఎపిసోడ్ గెలుస్తాడో లేదో తెలియదు, కానీ తన జీవితాన్ని మాత్రం గెలిచాడనే చెప్పాలి. వాళ్ళ నాన్నగారి ఇన్నోసెన్స్ మాటలు, ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ మొత్తం వాళ్ళు ఉన్నంతసేపు చాలా బాగుంది ఎపిసోడ్. సో ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్కి గ్రాఫ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక్కసారి లెగుస్తుందని అనిపిస్తుంది. బట్ ఇది టైటిల్ విన్నింగ్కి ఎంత ఉపయోగపడుతుందో చూడాలి. అలాగే పవన్ కళ్యాణ్ తన ఆటని ఎలా మార్చుకోవాలన్నది మనం నెక్స్ట్ చూడాలి. వీళ్ళు కూడా తనుజాని మంచి ప్లేస్లోనే పెట్టారు. టాప్ 5లో టాప్ 3 అనుకుంటా 3లో పెట్టారు. సో అక్కడ కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చారు టాప్లో ఉందని చెప్పేసి. ఇంకా పవన్ కళ్యాణ్ నాన్నగారు అయితే ఆయన స్పీచ్ అయితే ఇంకా అల్టిమేట్ అనమాట. అసలు ఒక్కసారి ఏదేదో అయిపోయింది. ఆయన నువ్వు గెలుస్తావో గెలవో నాకు అనవసరం, బట్ నువ్వైతే మాత్రం గెలిచావు అని అనటం నిజంగా వండర్ఫుల్ అనమాట. చాలా ఇన్నోసెంట్గా అనిపించారు. ఆయన చాలా ఫెయిర్గా ఫ్రాంక్గా మాట్లాడినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ కోసం ముక్కు అవినాష్ ఇంకా వాళ్ళ బ్రదర్ వచ్చారు. ఇదైతే అంతా పెద్దగా ఏమీ ఎమోషనల్ అయితే అనిపించలేదు. బట్ అవినాష్ అయితే కొంతసేపు కామెడీ చేశాడు. అలాగే లాస్ట్లో కొంచెం హింట్స్ అయితే ఇచ్చాడు. నేను పెట్టిన టాప్ 5 బట్టి నువ్వు ఎవరితో ఫైట్ చేయాలనేది తెలుసుకొని ఇండైరెక్ట్గా నువ్వు తనుజాతో ఫైట్ చేయాలనేది చెప్పకనే చెప్పాడు. సో ఇమాన్యుయల్ ఏం చిన్నపిల్లాడు కాదు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు, తన గేమ్ని చేంజ్ చేసుకుంటాడు అని అనుకుందాం. సో ఇప్పటికైతే ఇమాన్యుయల్ ఆల్రెడీ టాప్ 5 బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. సో విన్నింగ్ కోసం ఏం చేయాలనేది ఇండైరెక్ట్గా అవినాష్ అయితే చెప్పాడు. తర్వాత మన దివ్య గారు వాళ్ళ తాతగారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చారు. సో వాళ్ళు కూడా దివ్యకైతే వాళ్ళ తాతగారు అయితే డైరెక్ట్గా చెప్పారు, నువ్వు ఆ కోపాన్ని అనేది తగ్గించుకోకపోతే కష్టం అని చెప్పేసి. సో ఏవైతే దివ్యలో మైనస్లు ఉన్నాయో అవైతే క్లియర్గా వాళ్ళ తాతగారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ టాప్ 5 పెట్టేటప్పుడు కూడా దివ్యని ఆయన లాస్ట్లో పెట్టారు. అక్కడ కూడా దివ్యకి అర్థం కావాలి తను గేమ్ ఏం బాగాలేదని చెప్పేసి. సో ఆవిడకైతే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే హింట్స్ అయితే ఏం రాలేదు. సో నా అనాలిసిస్ అయితే మాత్రం ఈరోజు ఎపిసోడ్ తర్వాత తనుజ గారు, పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఆల్రెడీ టాప్ 3లో ఉన్నారు. సో భరణి గారు కూడా టాప్ 5 బెర్త్లో తన సీట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టే నాకు అనిపిస్తుంది. మిగతా 5గురిలో ఎవరికి అయితే టాప్ 5 బెర్త్ ఇప్పటికైతే కన్ఫర్మ్ కాదు. సో వాళ్ళు ఇంకా ముందు వాళ్ళు బెస్ట్ ఎవరు అనేది చూసి టాప్ 5 బెర్త్కి వెళ్ళాలి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో సింపుల్గా జరిగింది. సో నేను చెప్పింది మీకు కరెక్టే అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్.